హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు సండే కదా, మా ఇంట్లో సండే స్పెషల్ అయితే ఫిష్ అనమాట. మీ స్పెషల్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఫిషెస్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా కర్రీ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీటిని మేము నైట్ తీసుకొచ్చాము, వాటర్లో వేసి అలాగే ఉంచాము. మార్నింగ్ ఇలా క్లీన్ చేసుకున్నాం అనమాట. వీటి క్లీనింగ్ అనేది చాలా పెద్ద ప్రాసెస్. అసలు పట్టుకోవడానికి కుదరదు, జారిపోతూ ఉంటుంది. అలా జారిపోకుండా ఉండాలి అంటే బూడిద కానీ లేదంటే రోజు ముగ్గు వేసుకుంటాం కదా, ఆ ముగ్గు కానీ ఉపయోగించవచ్చు. ముగ్గు లేదా బూడిదని చేతికి రాసుకుంటూ ఇలా చేపని క్లీన్ చేసుకోవాలి. పైన ఉన్న పొలుసుని కత్తిపీటతో తీసేసుకుని ఇంకా మిగిలిన దాన్ని ఒక రాతి బండ, అది ఎలా ఉండాలంటే కొంచెం గరుకుగా ఉండే రాతి బండ అయితే త్వరగా పొలుసు వచ్చేస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకళ్ళు వాటర్ పోస్తూ ఉండాలి, ఇంకొకళ్ళు ఆ చేపని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ రాతి బండకి రుద్దాలి. ఇలా చేస్తే ఈజీ అవుతుంది. ఒకళ్ళే నీళ్లు పోసుకుని ఒకళ్ళే క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న చేపల్ని ముక్కలుగా కట్ చేసి ఒక 3-4 సార్లు ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత అదే ముక్కల్లో కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి. ఈ చేపల్ని సరిగ్గా మనం క్లీన్ చేయకపోతే కూర వండిన తరువాత కూర నీసు వాసన వస్తుంది. కాబట్టి క్లీన్ చేసేటప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ అంతా కూడా చేపలు క్లీన్ చేసే ప్రాసెస్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ కూర ఎలా వండాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి చేపల కూర గిన్నె స్టవ్ మీద పెట్టి అందులోకి కూరకు సరిపడా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసి తగినంత ఉప్పు, కారం, మసాలాలు కూడా వేసుకోవాలి. చేపల కూరకి చింతపండు గుజ్జే పులుసు అనమాట. చింతపండు గుజ్జునే 2-3 సార్లు వేసుకోవాలి. ఇంకా వేరే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చేప ముక్కలు కుక్ అయిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర వేసుకోవడమే. మరికొన్ని ముక్కల్ని తీసి మా అమ్మ ఫిష్ ఫ్రై చేస్తున్నారు. ఈ ఫ్రై ఎలా చేసుకోవాలి అంటే చేప ముక్కల్లో మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, కారం అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకి బాగా పట్టనివ్వాలి. తరువాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. చూసారు కదా, కూర పూర్తిగా ఆరిపోయిన తరువాత ఇలా ఉంటుంది. చేపల కూర ఎప్పుడు కూడా చల్లారిన తరువాత తింటేనే బాగుంటుంది. వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.